తొలి బోనం ఎక్కించుడు మన అందరి సాంప్రదాయం ప్రకారం అందరికీ తెలుసు. మరి ఈ సంవత్సరం కూడా బోనం ఎక్కించిన తర్వాత Halo, halo. డబ్బులు ఉండకుండా అయిపోతుంది కదా. హలో మాస తొలి గోల్కొండ కరెక్ట్ చూడు మరి బాబు. ఈరోజు ఆషాఢ మాస సమర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సభ స్పీకర్ శాసనసభ స్పీకర్ గౌరవనీయులైనటువంటి గడ్డ ప్రసాద్ కుమార్ గారికి, అదేవిధంగా మాత్రాలు మన కొండ సురేఖ అక్క గారికి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ గారికి, డిప్యూటీ మేయర్ ఈవో గారు కూర్చోండి. ఈవో గారు నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి మరి వైభవోపేతంగా జరగబోతున్నటువంటి బోనాల పండుగ మొట్టమొదటగా గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో మొదటి బోనాన్ని ప్రారంభించి మరి ఈ నెలంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ దేవాలయాల్లో మరి వివిధ తేదీల్లో ఈ యొక్క బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండవసారి. పోయినసారి కూడా మేము ఎంతో మరి ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా మరి బోనాలను నిర్వహించినాము. ఈసారి ఈ బోనాలు మొదలు పెట్టడానికి వచ్చిన వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క పండుగను జరుపుకోవడానికి విచ్చేసినటువంటి భక్తులకు, శివశక్తులకు, అదేవిధంగా కళాకారులకు, మరి కళాభిమానులకు, పత్రికా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనల్ని దీవించమని మరి మన యొక్క సమాజాన్ని మరి దీవించాలని ఎటువంటి
అనారోగ్యాలు కానీ విపత్తులు కానీ సంక్రమించకుండా మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి మనం అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. పూర్వకాలంలో గ్రామ దేవతల ముందు బోనాలు జరిపేవాళ్ళు. అప్పుడు ఏంటంటే కలరా వ్యాధులు అటువంటి ఊరందరికీ కొన్ని జబ్బులు వచ్చేవి. అవి వచ్చినప్పుడు అమ్మవారు ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఇటువంటి జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో మరి ఈ విధంగా బోనాలు సమర్పించి అమ్మవారికి మరి కళ్ళు శాఖ పోసి మరి జంతువులను బలి ఇచ్చి మొక్కులు మొక్కి ఆ తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారు మాకు అండగా ఉంటారు అనేటువంటి ఒక విశ్వాసంతో ఆ బోనాలు జరుపుకునేవారు. రాను రాను మరి అది ఇంకింత పెద్దగా అయిపోయి మరి ఈరోజు కుల మత భేదాలు లేకుండా ధనిక పేద భేదాలు లేకుండా మరి అందరూ మా తల్లులందరూ ఎప్పుడు కావాలో బోనం ఎత్తుకోవాలి అంటారా లేదా? అన్నిటికంటే బోనాలు ఎందుకు ఎత్తుకుంటారు తెలుసా తల్లి? నాకు మంచి మొగడు దొరకాలి, నా సంసారం బాగుండాలని బోనం ఎత్తుకుంటారు. ఆ బోనాలు ఆ రోజులలో నిజాం పీరియడ్ లో ఇక్కడికి వెళ్ళే మొదలైంది. ఇది రాను రాను ఏది సికింద్రాబాద్ అదేవిధంగా లాల్ దర్వాజా దానిక పోయింది, అన్ని దగ్గర అవుతుంది. నేను ఎక్కువ చెప్పకుండా ఇవాళ నేను ముఖ్యమంత్రిని ఒక్కటే కోరుతున్నా, మా పొన్నం ప్రభాకర్ను కోరుతున్నా, అదే స్పీకర్ను కోరుతున్నా. లాస్ట్ ఇయర్ 15 ఉండే కోట్లు, ఈసారి 20 చేసిండు. వచ్చేసారి 30 చేయాలి. వచ్చేసారి 30 అందరి పండుగ అంటున్నారు. అంటే బోనాల పండుగ అంటే మన అందరికీ సంతోషం. ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ అందరు కూడా పోతురాజులు పోతేస్తారు. ఇక మందు కొట్టిరంటే ఇక ఆటనే ఆట. కనుక ఇలాంటి సమావేశం తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సిటీలో అంచెలంచెలుగా వచ్చే సంవత్సరం 30 కోట్లు ఇస్తే అందరు కూడా సంతోషపడతారు. ఎందుకంటే ఏడికెళ్ళి దేవాలయ పైసలు దేవుడి పైసలు దేవుడికే ఖర్చు పెడతామని చూస్తారు. కాబట్టి దీనికి మా మినిస్టర్ అయినటువంటి అదేవిధంగా కొండా సురేఖ గారు వారిద్దరు ప్రయత్నం చేయాలి. నేను కూడా చెప్తా, వచ్చే సంవత్సరం 30 కోట్లు ఇంకా ఎక్కువ పండుగ అవుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున అమ్మవారి తరఫుకెళ్ళి శుభాకాంక్షలు. మీ పిల్లలు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి, మీ పిల్లలు బాగా చదవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. రావడంతో కొన్ని వేల మందికి ఈనాడు ఉద్యోగాలు ఇచ్చారు, రైతులకు ఇచ్చారు. అంచెలంచెలుగా సోనియా గాంధీ ఇచ్చినటువంటి అన్ని ఏదైతే